హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో కరెంట్ అఫైర్స్ ఉంది కదా, మనకి ఫస్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వర్తమాన అంశాలు మనకి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఉంటాయి. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈవెంట్స్ ఇవి కూడా కరెంట్ ఈవెంట్స్లో కొన్ని కవర్ అవుతాయి. సో ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఈ వీడియోలో క్లియర్గా చాలా నిజంగా ఫ్యాక్ట్ చెప్తాను, మీకు చాలా రియాలిటీ చెప్తాను. కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలల ముందు చదవడం అనేది ఉత్తమం. సో కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ ముందు నుంచి కవర్ చేయాలి. సో కరెంట్ అఫైర్స్ మామూలుగా 1 మంత్ చెప్తుంటారు, 1 ఇయర్ చెప్తుంటారు, కొందరు 6 మంత్స్ చెప్తుంటారు. సో ఎగ్జాక్ట్గా ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ చదివితే సేఫ్ సైడ్ ఉంటాం. సో ఇక్కడ 2 ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 2 ఉంటాయి. ఒకటి గుడ్, 2 వచ్చేసి సేఫ్. మామూలుగా మీకు చెప్పాను కదా, 3 రీడింగ్స్ మీరు 3 రీడింగ్స్ ఇచ్చారనుకోండి ఏదైనా సబ్జెక్టు, పర్ఫెక్ట్గా సేఫ్ సైడ్ ఉంటారు. సో గుడ్ అంటే 2 రీడింగ్స్ ఇట్లా అనమాట. కరెంట్ అఫైర్స్ కూడా ఇంతే, మీరు 2 రీడింగ్స్ ఇచ్చారంటే ప్రతి కరెంట్ అఫైరు సో కొంచెం కొన్ని గుర్తుంటాయి బాగా. సో కొన్ని లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉన్నా కూడా 3 రీడింగ్స్ ఇచ్చారంటే పర్ఫెక్ట్గా గుర్తుంటాయి. ఇట్లా ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనము కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో కరెంట్ అఫైర్స్ అనేవి 3 పార్ట్లుగా ఇస్తాడు. 3 పార్ట్లు ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అనేది 3 పార్ట్లుగా ఉంటాయి. నేను మామూలుగా దీనికి సంబంధించి మెంబర్స్కి వాయిస్ మెసేజ్ ఇచ్చాను, దాంట్లో చాలా కరెక్ట్గా ఇచ్చాను. ఓన్లీ మెంబర్షిప్లో ఉన్నారు కదా, వాళ్ళకి ఎటువంటి టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ బాగా ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్లో, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఏరియాస్ ఏముంటాయని మెంబర్షిప్లో, పర్సనల్ గైడెన్స్ మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పాను. ఇందులో మీకు మినిమం అవేర్నెస్ గురించి అయితే చెప్తాను. సో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉన్న ఉద్దేశంతో ఇక్కడ అవేర్నెస్ వస్తాను. మామూలు ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇచ్చారు. అంటే ఇంటర్నేషనల్ అంటే మనకి వరల్డ్కి సంబంధించినవి. సో నెక్స్ట్ వచ్చేసి నేషనల్ అంటే మనకి ఇండియాకి సంబంధించినవి. ఇండియాలో ఇంక్లూడింగ్ తెలంగాణ అంటే తెలంగాణకి లిటిల్ బిట్ ప్రిఫరెన్స్ అనమాట, అంటే అన్ని స్టేట్స్ లాగే ఇక్కడ ప్రిఫరెన్స్. నెక్స్ట్ రీజనల్ అంటే టీఎస్, తెలంగాణకి సంబంధించినవి. ఇప్పుడు ఈ 3 కరెంట్ అఫైర్స్ చదవాలి మామూలు ప్రతి ఒక్కరు. సో ఇక్కడ రేషియో ఇచ్చుకోవచ్చు, మనం ఎంత రేషియో వరకు చదవచ్చు అంటే మీరు ఇండియా పార్ట్ ఎక్కువ కవర్ చేయండి. సో మీ ఇండియా పార్ట్ వచ్చేసి మోర్ దాన్ 50% వరకు ఇండియా పార్ట్ కరెంట్ అఫైర్స్ కవర్ చేయండి. వరల్డ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 30% కవర్ చేయండి. 30% ప్రతి ఒక్కరు కవర్ చేయాలి. 20% వచ్చేసి టీఎస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కవర్ చేయాలి. ఇట్లా మీరు నీట్గా కరెంట్ అఫైర్స్ అయితే ఒక రేషియో, ఈ విధమైన రేషియో చదువుకోవాలి. ఇండియాకి సంబంధించిన 50, వరల్డ్కి సంబంధించిన 30 అండ్ టీఎస్కి సంబంధించి 20. ఏంది సార్ మీరు స్టేట్ ఎగ్జామ్ కదా, స్టేట్ ఎగ్జామ్కి తక్కువ చెప్తున్నారు కరెంట్ అఫైర్స్, ఎక్కువ రావచ్చు కదా అంటే, ఎందుకంటే మీకు బడ్జెట్ కావచ్చు, ఎకడమిక్ సర్వే, సోషో ఎకడమిక్ అవుట్లుక్, తెలంగాణకు సంబంధించిన ఫెస్టివల్స్, జిఐ ట్యాక్స్, వరల్డ్ హెరిటేజ్ సైట్స్, టెంపుల్స్, ఆర్ట్ అండ్ కల్చరు, సో రెసిపీస్ ఏమున్నాయి, లేక్స్ ఏమున్నాయి, రివర్స్ ఏమున్నాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా మామూలుగా స్టేట్కి సంబంధించినవి. స్టేట్కి సంబంధించినవి కూడా ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. మామూలు నిజానికి ఫ్యాక్ట్స్ అంటే స్టాటిక్ ఎక్కువ ఉంటాయి, కరెంట్ ఈవెంట్స్ తక్కువ ఉంటాయి స్టేట్కి సంబంధించి. మీరు స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా కొన్ని, చూసుకోండి. రైతు బంధు అంటే ఏంటి, సో దళిత బంధు అంటే ఏంటి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సో ధరణి పోర్టలు, ఇట్లాంటి స్టేట్కి సంబంధించి చూసుకోండి. కానీ ఎక్కువ ఎగ్జామ్లో ఇప్పటివరకు జరిగిన అన్ని ఎగ్జామ్లో ఈ విధంగా ఈ రేషియో ప్రకారం ఇచ్చాడు. యూపీఎస్సీ కావచ్చు, మీ చుట్టుపక్కల కర్ణాటక, మహారాష్ట్ర, ఈ ఛత్తీస్గఢ్ రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 1 అవి కూడా చూశాను. స్టేట్ వైజ్ అయితే ఇట్లానే ఉంది రేషియో, చాలా అనాలిసిస్ చేసి చెప్పాను ఇది. సో ఈ విధంగా ఫాలో అవ్వండి, ఇది మామూలు కామన్గా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్, సో మామూలుగా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో 1 ఇయర్కి 6 మంత్స్, సో 1 ఇయర్ ఉంటాయి. 1 ఇయర్ నుంచి కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటారు కదా, సో 1 ఇయర్ నుంచి చదువుతుంటారు కదా, వాళ్ళు ఫుల్ సేఫ్ సైడ్ ఉంటారు. ఫుల్ సేఫ్ సైడ్, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఫుల్ సేఫ్ సైడ్ ఉంటారు. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు చదువుతుంటారు, రివైజ్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు చెప్తున్నట్టే 6 మంత్స్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళకి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ బాగా యూజ్ అవుతాయి. ఫస్ట్ నుంచి చదువుతుంటారు కాబట్టి ఇవి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి యూజ్ అవుతాయి. ఈ 1 ఇయర్ నుంచి చదివేవాళ్ళు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికి. మీరు నెక్స్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, 6 మంత్స్ కొత్తగా స్టార్ట్ చేస్తారు కదా, మీరు ఎవరైనా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళు, లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. నేనేం చెప్పానంటే ఇప్పుడు ఈ 1 ఇయర్ చదువుతారు కదా, వీళ్ళు కూడా 6 మంత్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. 1 ఇయర్ చదివిన కూడా 6 మంత్స్ బాగా పర్ఫెక్ట్గా ఉండండి. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా 6 మంత్స్ లాస్ట్ ఎగ్జామ్ జరిగే పాయింట్ దగ్గర నుంచి లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ బాగా ఇంపార్టెంట్, ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు యూపీఎస్సీకైనా అంతే, లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తాయి. సో 1 ఇయర్ యూపీఎస్సీలో 1 ఇయర్ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ ఈ ఎగ్జామ్ దగ్గర నుంచి లాస్ట్ 6 మంత్స్ ఏమున్నాయో ఇవన్నీ కవర్ చేసుకోండి. సో లాస్ట్ ఇంకో 6 మంత్స్ అంటే 1 ఇయర్, సో 1 ఇయర్, సో వీటిలో కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తుందని ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ రేషియో చెప్తాను మీకు. రేషియో 6 మంత్స్ ఉంది కదా, ఈ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ నుంచి మోర్ దెన్ 80% కరెంట్ అఫైర్స్ వస్తాయి. మీకు అడిగే కరెంట్ అఫైర్స్లో లాస్ట్ 6 మంత్స్ నుంచి 80% కరెంట్ అఫైర్స్ వస్తాయి. లాస్ట్ 1 ఇయర్లో 20% కరెంట్ అఫైర్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 6 మంత్స్లో ఈ విధంగా అడుగుతారు కరెంట్ అఫైర్స్ అయితే, ఈ విధంగా అడుగుతాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే
మామూలుగా ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు 1 ఇయర్ కవర్ చేస్తారు కదా, వాళ్ళు 1 ఇయర్ చదవండి, మీకు మెయిన్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఈ 6 మంత్స్ చదివే వాళ్ళు రేపు మెయిన్స్కి అయితే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాలి. టాపిక్స్ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా చదువుకోవాలి, యోజన మ్యాగజైన్లో ఏమి వచ్చాయి అట్లా. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పాను కదా, ఇప్పుడు ఈ 6 మంత్స్ 1 ఇయర్, ఇప్పుడు ఏదైనా మేజర్ ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, 1 ఇయర్లో మేజర్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా చదవాలి. మీరు 6 మంత్స్ చదివినప్పుడు కూడా కొత్త వాళ్ళు 1 ఇయర్ మీ 6 మంత్స్ ముందు ఏదైనా మేజర్ ఈవెంట్స్ జరిగాయి అనుకోండి, ఖచ్చితంగా చదవాలి. 1 ఇయర్ మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి, ఏదైనా టెర్రరిస్ట్ అటాక్స్ కావచ్చు, ఈ రష్యా ఉక్రెయిన్ వారు అంటే ఫిబ్రవరిలో నుంచి స్టార్ట్ అయింది, అంతకుముందు ఏదైనా ఉందా మేజర్ ఈవెంట్స్, పెద్ద సంఘటనలు జరుగుంటాయి కదా, అవి 1 ఇయర్ నుంచి చదివిన సంఘటనలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు October 16th ఎగ్జామ్, టీఎస్పీఎస్సీ వాళ్ళకి October 16th ఎగ్జామ్ అంటే మీరు లాస్ట్ అక్టోబర్ ఉంది కదా, అక్టోబర్ నుంచి చదవండి, అక్టోబర్ నుంచి ఖచ్చితంగా కవర్ చేసుకోండి. సో కొందరు సమ్మరీస్ విజన్ పీటీలో చదువుతుంటారు 1 ఇయర్ మే 2021 నుంచి, అయినా ప్రాబ్లం లేదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీరు సేఫ్ సైడ్లోనే ఉంటారు, అవి చదివిన వాళ్ళు కూడా సేఫ్ సైడ్లోనే ఉంటారు. కాబట్టి మేజర్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే 1 ఇయర్ నుంచి అవి నోట్ చేసి పెట్టుకోండి. లాస్ట్ 6 మంత్స్ అయితే బాగా చదవండి, నీట్గా చదవండి. సో ఇప్పుడు కరెంట్ ఈవెంట్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు కూడా ఇప్పుడు ఒకసారి మనం క్లియర్ డిస్కస్ చేద్దాం. సో ఈ ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు కదా, వీటిలో రీజనల్ అంటే మీ స్టేట్కి సంబంధించిన స్కీమ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, స్టేట్కి సంబంధించిన అడుగుతారు. సో నేషనల్ తెలుసు, ఇంటర్నేషనల్ తెలుసు. ఇక్కడ మళ్ళీ సెకండ్లో చూడండి ఏమి ఇచ్చాడు, సెకండ్ ఇంటర్నేషనల్ రీజియన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈవెంట్స్ అన్నాడు. వీటిల్లో కూడా మరి కరెంట్ అఫైర్స్ వస్తాయి, వీటిల్లో కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ వీటిలో ఎలా ఉంటాయంటే, రీసెంట్గా జరిగిన G20 సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది, మ్యాడ్రిడ్లో ఏ సమ్మిట్ జరిగింది, రీసెంట్గా నాటో సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఇట్లాంటివి ఈవెంట్స్ అనమాట. రీసెంట్గా జరిగిన ఈవెంట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఈవెంట్స్ అన్నీ అడుగుతూ ఉంటాడు. రష్యా ఉక్రెయిన్ వారికి సంబంధించింది, ఉక్రెయిన్లో ఉండే సిటీస్ మీద అటాక్ చేసింది కదా రష్యా, ఎటువంటి సిటీస్ ఉంటాయి అవన్నీ ఇక్కడ అడుగుతాడు. సో తర్వాత సరే ఇదేనా ఇంకేమన్నాడంటే వీటిలో కూడా అడుగుతాడు. అంటే ఇక్కడ మీరు ఒక హిస్టరీ, జాగ్రఫీ, మెయిన్లీ హిస్టరీ తప్ప ఈ పార్ట్స్ అన్నింటిలో కరెంట్ అఫైర్స్ వస్తాయి. అంటే ఇది అర్థమైందా మీకు? వీటన్నిటిలో కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయి, వీటన్నిటిలో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, మీకు జాగ్రఫీ నుంచి కరెంట్ అఫైర్స్ ఉండొచ్చు, ఏదైనా ఫ్లడ్స్ రావచ్చు, రివర్స్ పొంగొచ్చు, అలా ఉంటాయి. నెక్స్ట్ పాలిటీలో ఉంటాయి, ఎకానమీలు ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటాయి, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది. సో గవర్నెన్స్ సంబంధించిన ప్రపోజల్ తీసుకొచ్చిన ఉంటాయి, యాక్ట్స్ ఇట్లాంటివి. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది ఒక సబ్జెక్ట్కి అంకితం కాదు, రిమైనింగ్ సబ్జెక్ట్లో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా క్లియర్గా చూసుకోవాలి. సో కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ కరెంట్ అఫైర్స్ బాగా కవర్ చేయండి. 6 మంత్స్, లాస్ట్ 6 మంత్స్లో ప్రతి ఒక్కరు స్ట్రాంగ్గా ఉండండి. ఇంకొకటి, సో ఇప్పుడు బిగినర్స్ ఉన్నారు కదా, బిగినర్స్, సో మీరు రీసెంట్గా జాయిన్ అయ్యాం, మేము చాలా రీసెంట్గా జాయిన్ అయ్యాము, అంటే గ్రూప్ 1 ప్రిపరేషన్ చాలా రీసెంట్ స్టార్ట్ చేసాము. మా పరిస్థితి ఏంటి సార్, 1 ఇయర్ మేము చదివి ఓపిక లేదు, చదవలేము, టైం కూడా లేదు, అసలు సబ్జెక్ట్కి టైం సరిపోతుంది. మీరు ఇదే చేయండి, 6 మంత్స్ చదవండి, లాస్ట్ 6 మంత్స్ చదవండి. అట్లీస్ట్ మీరు 50%, 50 to 60% కరెంట్ అఫైర్స్ అయినా కవర్ అవుతాయి. అంటే క్వశ్చన్స్ మ్యాక్సిమం ఎంత టఫ్ ఇచ్చినా కూడా ఈ 6 మంత్స్లో 60% వాళ్ళు అడిగిన, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వశ్చన్లు అడిగారు అనుకోండి, 6 క్వశ్చన్స్ మీరు కవర్ చేసడానికి ఛాన్స్ ఉంటుంది, మినిమం 50% అయినా ఉంటుంది. కాబట్టి ఇట్లా మీరు వచ్చేసి 60% అయినా కవర్ చేస్తారు. ప్రతి ఒక్క ఆస్పిరెంట్, ఇక్కడ నేను చెప్పేది ఎవ్రీ ఆస్పిరెంట్ మస్ట్ ఫోకస్ ఆన్ 6%. ఫస్ట్ ప్రయారిటీ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్, రిమైనింగ్ మీ టైంని బట్టి మీరు చదువుకోండి, సో ఎలాంటి మ్యాగజైన్స్ బాగుంటాయి కరెంట్ ఈవెంట్స్ కంటే, నేను పేర్లు చెప్పను ఇక్కడ, ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏ బాగుంటాయని చెప్పను. నేను అంటే పర్సన్ బేస్ చేసుకొని, పర్సనల్ గైడెన్స్లో నేను మన మెంబర్షిప్ ఉంది కదా, అందులో ఒక పర్సన్ని టైంని బేస్ చేసుకొని నేను పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళని 5 to 7 క్వశ్చన్స్ అడుగుతాను. 5 to 7 క్వశ్చన్స్, ఇవి కూడా మీ లైఫ్ స్టైల్కి సంబంధించి, మీ ఎంప్లాయ్మెంట్కి, మీ మ్యారీడా కాదా, మీకు ఎంత టైం ఉంది, ఇట్లాంటి అడుగుతాను. దాన్ని బేస్ చేసుకొని మీకు బుక్స్ రెఫర్ చేస్తాను. అందరికీ ఒకే బుక్స్ రెఫర్ చేయను, డిఫరెంట్గా స్ట్రాటజీ ప్రకారం వాళ్ళకి బుక్స్ ఇస్తాను. కానీ అన్నీ వర్కౌట్ అవుతాయి, అన్ని బుక్స్ బాగా వర్కౌట్ అవుతాయి. సో కాబట్టి నాకు తెలిసిపోద్ది క్యాండిడేట్కి ఎంత టైం ఉంది, ఏ కరెంట్ అఫైర్స్ సజెస్ట్ చేస్తే బాగుంటుంది. వీళ్ళకి బుక్, ఇటువంటి క్యాండిడేట్కి బిగినర్ ఉన్నారు, వీళ్ళకి బుక్ సమ్మరీ చేయాలా, బుక్ రెఫర్ చేయాలా, సమ్మరీ రెఫర్ చేయాలా, అవన్నీ నేను చూసుకుంటాను. స్ట్రాటజీలో నీట్గా చూసుకుంటాను. వాళ్ళకి టైం స్ట్రాటజీ కూడా ఇస్తాను, ఎంతవరకు చదవాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే నేను చెప్పాను, దీని గురించి అవసరం లేదు. మీరైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఓవరాల్గా 1 ఇయర్ అయితే ఫుల్ సేఫ్. మీకు టైం లేకుండా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారంటే రీసెంట్గా ప్రిపరేషన్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే చదవండి. కానీ మెయిన్స్కి మాత్రం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాలి. మెయిన్స్కి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్లో ఉన్న ఈవెంట్స్ కావచ్చు, కాన్సెప్టువల్గా, అగ్రికల్చర్ పరంగా ఇవన్నీ నీట్గా ప్రతి ఒక్కటి చూసుకోవాలి. కాబట్టి ఇది వచ్చేసి మీకు క్లారిటీ ఇవ్వాలని కరెంట్ అఫైర్స్ మీద చెప్పాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్.